సెలబ్రిటీ అయిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలి. ముందు తీసుకొచ్చి వాడిని పీకమేకాలు తొక్కేసి జైల్లో పడేయాలి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతో మంది చిన్న బిడ్డలు చనిపోతున్నారు. ముక్కు పచ్చలారని చిన్న బిడ్డలు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 19 సంవత్సరాల కుర్రోళ్ళు ఏమీ తెలియని వయసులో బెట్టింగ్ యాప్కి ఎడిక్ట్ అయిపోయి అప్పులైపోయి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుంటే సన్నాసి ఎవడైడు పల్లవ ప్రశాంత చెప్పు తెగిందా కొట్టాలని. రైతు బిడ్డ తొక్క బిడ్డవాడు ఇలాంటి ప్రమోట్ చేస్తే రైతు బిడ్డ అనే వాల్యూ కూడా పోతుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా ఎడిక్ట్ అయిపోతుంటే ప్రభుత్వాలు పక్క నుంచి పట్టించుకోవట్లేదు. సామాజికవేత్తలు మాత్రమే మాట్లాడుతున్నారు దీని గురించి. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. బెట్టింగ్ యాప్ల వల్ల బంగారం లాంటి బిడ్డలు చనిపోతుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నాడో అసలు ఆ బాధను గుర్తిస్తున్నారు ప్రభుత్వాలు. మొన్న ఆయన సజ్జనార్ గారు చేసిన ట్వీట్కి కొంచెం స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ అన్న సౌహృదంతో సాయం చేస్తుంది. అంటే ప్రమోట్ చేసే వాళ్ళు తప్పేం లేదు, మూడాల దగ్గర ఆపాలి, మెయిన్ ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ ఆపాలి, కానీ యాప్ని ఆపేయాలి, కానీ వీటిని తప్పేం చేశారు అంటే నువ్వు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయినంత మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? వెనకాల జరుగుతున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు తెలియవా నీకు? ఇప్పుడు నువ్వు చేసిన ప్రమోట్ వల్ల ఇంకో 10 మంది నువ్వు రైతు బిడ్డలకు ప్రచారం పాపులర్ అయిపోయావు. చాలా మంది నీ గురించి నీ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఎడిట్ అయిపోయి బెట్టింగ్ యాప్లో వెళ్ళిపోయి ఎడిట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటే బాధ్యత నువ్వు తీసుకుంటావా నీ బాబు తీసుకుంటాడా? ఈ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని నలుగురు నాని తీసుకొచ్చి తొక్కితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ బలం ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవడం, డబ్బులు సంపాదించడం, కళ్ళు కనపడకుండా ఇలాంటి ప్రమోషన్ చేయడం, దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళని ఫస్ట్ నలుగురు 5 తీసుకొచ్చి తొక్కితే అప్పుడు ఇది ఆగుతుంది. లేదు ప్రభుత్వాలు బాగా పూర్తిగా బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం పనికిరాదని అంటారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే పసిమొగ్గలారని బిడ్డలు చనిపోతుంటే కనీసం కళ్ళు తెచ్చుకోలేదు ప్రభుత్వాలు ఎప్పటికైనా. దీని గురించి చాలా నుంచి పోరాటం చేస్తున్నాం, అయినా ఒకరు చనిపోతూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ పల్లవ ప్రశాంత్ గురించి బయలుదేరి మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాడంటే ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నట్టున్నాడు. తస్మాత్ జాగ్రత్తగా ఉండమని చెప్పారు. బిగ్ బాస్ గెలిపించి దీనికోసమేనా పల్లవ ప్రశాంత్? దానికోసమే ఇలాగ సమాజాన్ని నాశనం చేసేయండి, సమాజంలో ఎలాంటి మంచితనం లేకుండా కుర్రోళ్ళందరూ నాశనం అయిపోవాలా అనేసి ఇలా అనుకుంటున్నట్టున్నారు. ఈ వచ్చిన పేరు బాగానే ఉంది కదా, వచ్చిన పేరు నిలబెట్టుకోవాలి ఫస్ట్. రైతు బిడ్డ దగ్గర నుంచి ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినంత లెవెల్కి వెళ్ళిపోయాడు. డబ్బులు వస్తేస్తున్నాయండి. యూట్యూబ్లో కార్యక్రమాలు చేస్తే డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. డబ్బుల వల్ల ఏం చేయాలి, మనం ఏదో పెద్ద గొప్పలేమో అనుకుంటున్నారు. ఏదైనా ప్రమోషన్ చేయొచ్చు అనుకుంటారు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ప్రశాంత్ గారు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారంట, దీని మీద మీ స్పందన? ప్రమోషన్ చేస్తున్నాడంటే ఇంకా మనోడు ఆగట్లేదు అనమాట. ఎందుకంటే భూమి మీద నూకలు కొన్ని రోజులే ఉంటాయని అంటారు కదా అందరూ. క్రియేటివిటీ వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాడుకోవాలి, అది ఎలా ఉపయోగించాలి పబ్లిక్ని, మళ్ళీ ప్లస్ ఎలా అట్రాక్షన్ చేయాలి మీడియాకి కూడా, ఇలా అని చెప్పేసి చూస్తారు. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనోడు కూడా బెట్టింగ్ యాప్ అందరి లెక్కనే నార్మల్గా ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు ఇప్పుడు పబ్లిక్ కోరుకునేది ₹1 సంపాదించుకొని మన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి ప్లస్ మనం ఎదగడానికి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఎలా అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల అందరు ప్రమోషన్ చేసేస్తున్నారు, అది వచ్చే రూపాయికి. కానీ నార్మల్ పీపుల్ ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్కి అయినా సరే, ఇంట్లో ఉన్న కొంచెం పబ్లిక్ అయినా సరే అది చూసి అట్రాక్షన్ అయిపోయి ఏదో పైసల కోసం ఆశపడడం, మనం కూడా తొందరగా రిచ్ అవ్వాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో అందరూ ఇదైపోతుంది. అది బేసిక్గా మంచిదే అనొచ్చు. ఎందుకంటే ఆ గేమ్ ఆడి అంటే ఫ్యూచర్ అయినా సరే అర్థమైపోతుంది మనోళ్ళకి. ఏంటి ఆడిన తర్వాత ఉన్న పైసలు ఎక్కడ ఇంట్లో ఆగట్లేదు, ఇంకో రూపాయి మళ్ళీ ఖర్చు పెట్టి దానికే మళ్ళీ ఇది అంత మనీ స్పాట్ చేస్తారు తప్ప ఇంకా లైఫ్ రోడ్డు మీద పడుతుంది తప్ప ఏం లేదు. అప్పటికైనా తెలిసి వస్తుందేమో అని ఆలోచిస్తున్నారేమో బ్రో, అంతే. సో మరి బిగ్ బాస్ లో గెలిపించింది దీనికోసమేనా పల్లవ ప్రశాంత్ గారిని బెట్టింగ్ యాప్స్? ఇప్పుడు పల్లవ ప్రశాంత్ అని అనొచ్చు బ్రో, ఎందుకంటే మనోడు ఒక్కడే కాదు, పల్లవ ప్రశాంత్ అయినా సరే ఇప్పుడు చాలా మంది అందరు కూడా సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా అందరు కూడా ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు బెట్టింగ్ యాప్స్ గురించి. ఇప్పుడు దాదాపుగా రన్నింగ్ లో నడిచేది బెట్టింగ్ యాప్ గురించి ప్రమోషన్స్. ఆల్రెడీ పై నుంచి సార్ వాళ్ళు కూడా, ఎస్పీ వాళ్ళు, డిఎస్పీ వాళ్ళు కూడా దాని గురించి స్పందన చేసి మాట్లాడుతున్నారు. కేసులు కానీ దాని గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ దాని మీదే చర్చ జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. ప్లస్ అది మీకు అర్థం అవ్వాలి బ్రో, ఒకటి మీడియాకు కూడా అర్థం అవ్వాలి. ఏంటంటే కొంచెం ఇది వాళ్ళకు కూడా సందేశేటట్లు చెప్తే బాగుంటుంది. బేసిక్గా నాకు దాని మీద ఐడియా లేదు కాబట్టి కొంచెం నాకు తెలిసినంత నేను చెప్పగలను. అదే కొంచెం మొన్నోడు ఫ్రేమ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే రైతులకి బాగా చేస్తాను ప్లస్ అందరికీ సహాయం చేస్తాను అని చెప్పాడు. మహా అంటే 1 కూడా బయటికి రాలేదు బ్రో. నేను ఒకసారి నాకు మధ్యలో క్లిక్ వచ్చినప్పుడు, వీడియోస్ వచ్చినప్పుడు కూడా
ఎవరిది పల్లవి ప్రశాంత్ ఇన్స్టాగ్రామ్ లో క్లిక్స్ వచ్చినప్పుడు కూడా నేను చూడడానికి ఓపెన్ చేసి మనోడు ఏమైనా చేశాడా లేదా అనేది కూడా నేను ఆలోచిస్తాను. బట్ చూస్తే 1 or 2 ఇచ్చేసి నాకు 1 or 2 వీడియోసే కనిపించింది. దాంట్లో ఏంటంటే ఒక్కడు కూడా కరెక్ట్ గా లేదు బ్రో. ప్లస్ ఆ వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చిందని కూడా పిఎఫ్ జిఎస్టీ కట్ అయిపోయి వచ్చింది అన్నాడు. ఓకే, వచ్చింది అమౌంట్ బయట ప్రజలకి జనాలకి ఏది రైతులకి ఇస్తా అని చెప్పాడు. అది వాస్తవం, అది చేయలేదు కాబట్టి అది వాడుకోవడానికి ఇంకా రైతుల మీద ఇప్పుడు అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీడియా అయినా సరే ఎవరైనా సరే బ్రో అందరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళని బేసిక్ అది సెన్స్ అతను ఆలోచించకుండా దానికి ఇప్పుడు ఏదేదో హైప్ చేసుకుని బ్రతకడానికంటే మరి రైతు పేరు వాడటం తప్పు కదన్నా. ఇప్పుడు నువ్వు తినే నూకలు మనం దాని మీద ఫుడ్ మీద కూడా అది గలీజ్ గా చేస్తే అది ఎంతవరకు పాపం. అది నాకు నిజంగా చెప్తున్నా కదా, నేను మందు తాగానన్నా, సిగరెట్లు కూడా తాగాను. మా ఫ్రెండ్స్ కి అడగండి, పక్కనే ఉన్నారు, క్లియర్ తాగారు. ఎవడు మా అంత అలవాటు లేదన్నా నాకు. అసలైన మెయిన్ కారీ కూడా అన్నా వాడు ఉన్నాడు, ఈ బ్యాచ్ మధ్యలో అంటాడు అంతే. వైన్స్ ఎంత ప్రభావం ఇప్పుడు అది బెట్టింగ్ మ్యాన్ చెప్పండి ఇప్పుడు మార్చలేకపోయింది. ఇప్పుడు వీళ్ళకెందుకు సలహా ఇస్తున్నారు కదా, కరెక్ట్ చెప్పినావు కదా. వాడు మందు తాగి వాడి సంతోషాన్ని వాడు ఆలోచిస్తాడు కానీ బయట ప్రజలకి మన ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వట్లేదు కదా. బెట్టింగ్ యాప్ ఆడిన తర్వాత ₹1 ఇప్పుడు వాడు 150 మహా అంటే క్వార్టర్ ఎంత ₹180. ₹180 తెచ్చి ₹20 వాటర్ బాటిల్ తెచ్చి ఒక ₹20 మొత్తం ₹250 అయిపోతుంది. కరెక్ట్. చెప్తాడా మ్యానుఫ్యాక్చరింగ్ ₹60 మీకు ₹100 ఎక్స్ట్రా అమ్ముతున్నారు అంటే ₹130 ఎక్స్ట్రా అమ్ముతున్నారు. అంటే అది గవర్నమెంట్ కి వెళ్తుంది. సో నువ్వు బెట్టింగ్ ఆడి డబ్బులు గెలుచుకుంటే ఒక 30,000 గెలుచుకుంటే 30% గవర్నమెంట్ తీసుకుంటే మరి అప్పుడు గవర్నమెంట్ ఎందుకు తీసుకోవద్దు కదా అన్నప్పుడు అది ఒక గవర్నమెంట్ తప్పు కదా. ఇప్పుడు అది ఒకరే చేస్తే తప్పు. అది మనం దాదాపుగా అలాంటి వాళ్ళు ఎంతమంది చేస్తున్నాం అదొకటి ఆలోచించుకోవాలి. దాంట్లో ఇప్పుడు మందు తాగేటోళ్ళు మా ఒకటే ఇద్దరం కాదు కదా, బెట్టింగ్ యాప్ చేసినోడు మరి ఒక్కడే చేస్తున్నాడు. అట్లా వాడిని చూసి అందరు నేర్చుకుంటున్నారు. మరి అది పబ్లిసిటీ. ఇప్పుడు ఆడొచ్చి ఇప్పుడు ఫ్రేమ్ వచ్చినోడు వచ్చి నేను ఇది బీర్ తాగు ఇది తాగని చెప్పట్లేదు కదన్నా. అది జుమ్ తాగితే అరే వాళ్ళు వెళ్ళి బెట్టింగ్ ప్రమోషన్ చేస్తలేరు కదన్నా. అది థ్యాంక్ యూ.